యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? చాలా చాలా హ్యాపీగా ఉండి ఉంటారు కదా? పిల్లారా, చూడండి, ఈ దినమునికి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతము దేవా. ప్రభా తండ్రి, గడిచిన సంవత్సరం నుండి ప్రభా ఈ సంవత్సరం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన ఆయన ప్రభా తండ్రి, నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడిన ఆయన ప్రభా తండ్రి, మరి మమ్మల్ని ఈ సంవత్సరంలోకి 2024లోకి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నాన్న మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా తండ్రి. అదే నేను ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ఇదిగో నాయన మేము వాక్యం మేము ధ్యానించుకుంటుండగా నాయన తండ్రి, మీరే మాతో ఉండండి, నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయమని మా ప్రభునేసే నా బ్రతిమారు వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ఇప్పుడు మన యొక్క హడావుడి అంతా ఏంటి అసలు, మనము నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం కదా, వచ్చేస్తాం. కొన్ని గంటల్లో మనం వస్తాం. కొన్ని గంటల్లో చూడండి, మన జీవితంలో సంవత్సరాలు అలా గతించిపోతూనే ఉంటున్నాయి కదా, సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయితే మనలో మార్పు ఉందా? మనలో మార్పు ఉన్నదా? అది ప్రభు గమనిస్తున్నాడు. మనం చాలామంది అంటూ ఉంటారు, నా సంగతి దేవునికి తెలుసులే అని చాలామంది అంటూ ఉంటారు. దేవునికి తెలుసు, మనకు కూడా మనకి కూడా మన ప్రవర్తన ఎలా ఉందో కూడా మనకి కూడా తెలుసు. కాబట్టి చూడండి, కొంతమంది తమ యొక్క భక్తి యొక్క జీవితంలో కూడా అతిశయపడుతూ ఉంటారు. అలా అతిశయపడేవారిగా కూడా ఉండవద్దు. భక్తిగా ఉండండి, విశ్వాసం కలిగి జీవించండి. ఇతరులతో పోల్చుకునేవారిగా మీరు ఉండొద్దు. మీ భక్తి మీదే, మీ భక్తి మీదే. కాబట్టి ఇతరులతో మనం పోల్చుకునే వారిగా మనము ఉండేవారిగా ఉండవద్దు ప్రియులారా. కాబట్టి సేవా జీవితం వీటిని బట్టి మనము అసహించవద్దు. మనం చేసే సేవను బట్టి కూడా మనము అసహించేవారిగా ఉండొద్దు. చాలామంది అసహిస్తూ ఉంటారు, మేమే గొప్పగా సేవ చేస్తున్నాం అని అసహించేవారిగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అలాంటి అతిశయం కూడా మనకి వద్దు. కాబట్టి ప్రియులారా, చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నాడు భక్తుడైన పౌలు. అంటే ఇక్కడ చెప్పుకొచ్చాను కదా ఇందాక, నా సంగతి అంతా దేవునికి తెలుసు అని మనం అనవద్దు అని భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దేవునికి అన్నీ తెలుసు. అదే సమయంలో మనకు కూడా అన్నీ మన ప్రవర్తన గురించి తెలుసు. అంటే చూడండి, లోపల ఒకలాగా బయటకి ఒకలాగా మనము జీవించేవారిగా ఉండొద్దు. మనం ఎలా జీవించాలి? యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయనకి ఇష్టమైన జీవితం ఏమిటంటే యథార్థ వర్తనలో ఆయనకి ఇష్టలు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? అలాంటి యథార్థమైన హృదయం కలిగి మనము జీవించే వారిగా ఉన్నామా? చూడండి, ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నో విషయాలంటే రకరకాల విషయాలు. కానీ మనం ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది దేనికి అంటే దేవుని విషయానికే, దేవునికే ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది. ప్రభుకి ఇచ్చేవారిగానే ఉండాలి. మనము కూడా అనేకమైన బుక్స్ చదివి ఉండొచ్చు, కానీ
మనం చదివే ఫస్ట్ బుక్ ఏది తెలుసా? ఫస్ట్ బుక్ ఏది? బైబిల్, హోలీ బైబిల్. అంతే, పరిశుద్ధ గ్రంథం మనం ఫస్ట్ చదివేది. మనం నువ్వు ఎన్ని బుక్స్ చదివినా సరే మనం చదవాల్సింది ఫస్ట్ దేవునిని తెలుసుకోవాలంటే మనము బైబిల్ చదివేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ. వెనుకున్నవి మర్చిపోమంటున్నాడు. అంటే వెనుకున్నవి మర్చిపోవడం అంటే 2023లో జరిగినవన్నీ కూడా మనం ఏం చేయాలంట? మర్చిపోవాలి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి మనం వేగిరపడండి అంటున్నాడు. ముందున్న వాటి కొరకే వేగిరపడండి అంటున్నాడు. మనం మర్చిపోయేవారిగా ఉంటున్నామా? మర్చిపోయేవారిగా ఉండమని ఇక్కడ పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. చూడండి, మనకి గత సంవత్సరంలో మనకి దుఃఖం కలిగిందనుకోండి, ఏదైనా బాధలు ఏమైనా కలిగినాయి అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదైనా కలిగినాయి అనుకోండి, అయితే దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను హెచ్చించవచ్చు. గత సంవత్సరంలో నీకు దుఃఖం కలిగిందని ఇప్పుడు కూడా అలాగే దేవుడు నేను అలా ఉంచాడని ఇప్పుడు కూడా నువ్వు నిరాశ చెందేవారిగా ఉండవద్దు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను హెచ్చించదలుచుకున్నాడేమో. కాబట్టి ప్రార్థన చేసేవారిగా ఉండండి, ప్రార్థించేవారిగా ఉండండి. మనం దిగులు పడేవారిగా ఉండొద్దు, మనం దిగులు పడేవారిగా ఉండవద్దు. అయ్యో ఆ సంవత్సరం మళ్ళీ జరిగింది, ఇప్పుడు ఎలా ఉంటుందో అని ముందే మనం ఊహించుకుంటాం. అలాంటి ఊహలు మనకొద్దు. దేవుని మీద మనము భారం వేసేవారిగా ఉందాం, దిగులు పడవద్దు. దేవుడు ఈ సంవత్సరం గొప్ప కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరము గొప్ప కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మితే ఖచ్చితంగా మీకు జరుగుతుంది. మీరు నమ్మినట్లయితే. చూడండి, యాయేరు కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు చూడండి, ఆ యాయేరు వచ్చి ప్రభుని బ్రతిమాలుతాడు కదా. అయితే అందరూ ఏమంటారు? అయ్యో నీ కుమార్తె చచ్చిపోయింది, చనిపోయే పరిస్థితిలో ఉంది, చనిపోయిందని భయపడుతూ ఉంటారు. అప్పుడు ప్రభు ఏమంటాడు? నమ్మిక మాత్రం ఉంచుము అంటాడు. నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అంటాడు. మరి మనం నమ్ముతున్నామా? మనకి ఈ సంవత్సరము మన పట్ల దేవుడు మంచి కార్యాలు జరుపుతాడని మనం నమ్మగలుగుతున్నామా? నీకు నమ్మితే నీకు జరుగుతాయి. కాబట్టి మనం చూడండి, వాటికంటే గొప్ప వాటిని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి వరకు చేయబోతున్నాడు. యేసు ప్రభు చూడండి నతానీయులతో ఏమంటున్నాడు? వీటికంటే గొప్ప కార్యములు చూతువు అన్నాడు. యోహాను సువార్త 1:50 అంటున్నాడు. చూడండి 2023లో మనకి ఎలా ఉంది? మన పరిస్థితి సరిగా ఉండలేదు అనుకోండి. మనం వెనక్కి తిరిగి చూడొద్దు. అయ్యో సంవత్సరం అలా జరిగిందే అని వెనక్కి తిరిగి చూసే మనసు మనకి ఉండవద్దు. వెనక్కి తిరిగిన వారి విషయమే యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? చూడండి, లూకాసు వార్త 17:32 లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరి విషయంలో? ఎప్పుడు ఎందుకంటున్నాడు ఈ మాట? వెనక్కి తిరిగిన వారి విషయంలో చెప్తున్నాడు. నువ్వు వెనక్కి తిరిగితే అంటే వెనక సంవత్సరం అంటే గతించిన సంవత్సరం వైపు నువ్వు కనుక చూస్తే ఏమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. లోతు భార్య ఏం చేసింది? దేవదూతలు మీరు వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని లోతు భార్యను కుమార్తెలను వెళ్ళిపోమని చెప్తే లోతు భార్య వినదా? మాట వినలేదు. అంటే ఈ లోక సంబంధమైన ఆశలు
ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. అంటే వెనక్కి తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మన అందరికీ కూడా తెలుసు కదా. కాబట్టి వెనక్కి తిరిగి చూడకండి, వెనక్కి తిరిగి చూడకండి. ఆ రోజు మనకు జరిగింది, పోయిన సంవత్సరం ఎట్లా జరిగింది, అవన్నీ మనకొద్దు. ఈ సంవత్సరం మనకి దేవుడు నీ జీవితంలో కొత్త కార్యాలు చేయాలని నూతనముగా నీ జీవితాన్ని మరి నూతనముగా నీ జీవితాన్ని మరి ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే చూడండి, దేవుని వాక్యము మనం ఒక మాటను చూస్తాం. ఏంటంటే సామెతలు 4:25 చూస్తాం. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కన్నురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కన్నులు ఎటు చూడాలంట? అటు ఇటు చూడొద్దు. ఎలా చూడమంటున్నాడు? సూటిగా చూడమంటున్నాడు. సూటిగా చూడండి అంటున్నాడు. అటు ఇటు చూడకుండా నీ ముందర నీ కందెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను. గుర్రాలు అటు ఇటు చూడకుండా ఏం చేస్తారు? గుర్రాలకి అటు ఇటు తిరిగితే పైన ఉన్న వాళ్ళు ఏమైపోతారు? కింద పడతారు కదా. అటు ఇటు చూడకుండా ఏం చేస్తారు? గంతలు కడతారు గుర్రాలకి, గంతలు. మరి అటు ఇటు చూడకుండా వాటి కళ్ళకి గంతలు కడతారు. మనము కూడా అలాగే గంతలు కట్టుకోవాలి. గంతలు కట్టుకోవాలి అంటే గంతలు కట్టుకోవాలి అంటే అటు ఇటు చూడకండి. అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా అయింది, ఈ సంవత్సరం ఏమవుతుందో అని అటు ఇటు తిరిగి చూసే వారిగా మనము ఉండొద్దు. చూడండి, సెయింట్ అగస్టిన్ అన్న గొప్ప దైవజనుడు. సెయింట్ అగస్టిన్ మనందరూ తెలుసు. మరి ఆయన బుక్ చదివిన వాళ్ళకి, ఆయన హిస్టరీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. సెయింట్ అగస్టిన్ అన్న గొప్ప దైవజనుడు మారు మనసు పొందకముందు, ఆయన మారు మనసు పొందలేదు. ఇంకా మారు మనసు పొందకముందు పాపంలో జీవించాడు. ఆయన పాపంలో జీవించాడు సెయింట్ అగస్టిన్. అయితే మారు మనసు పొందిన తర్వాత పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు. మారు మనసు పొందిన తర్వాత పాత జీవితాన్ని విడిచిపెట్టేశాడు. చూడండి, ఆ యొక్క సెయింట్ అగస్టిన్ కొరకు ఆయన తల్లి అయిన మోనిక ఎంతగా కన్నీరు మున్నీరుగా ప్రార్థించింది తన బిడ్డను మార్చమని ప్రభువుని. ఆ విధంగానే అతను మారు మనసు పొందాడు. ఒకసారి ఏమైందంటే, ఆయన సెయింట్ అగస్టిన్ అదే వీధిలో వెళుతూ ఉండగా, అదే వీధిలో వెళ్తున్నాడు. అంటే ఇంతకుముందు కాస్త రిలేషన్ ఉన్న ఒక స్త్రీ ఇతనితో ఆ ఇంటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈమె అనుకుంటుంది వస్తాడులే, ఇక్కడికి వస్తాడులే అని అనుకుంటుంది. కానీ అప్పుడు మారు మనసు పొందకముందు వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు మారు మనసు పొందాడు కదా. ఇప్పుడు యువజనులు కూడా ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి విషయాల్లో కూడా మారు మనసు పొందకముందు మీరేమన్నా చేశారేమో, మారు మనసు పొందిన తర్వాత ఈ విషయాల్లో నుండి మనము విడుదల పొందేవారిగా ఉండాలి. దాటి వెళ్ళిపోతున్నాడు. ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతుంటే పిలుస్తుంది, అగస్టిన్ అగస్టిన్, ఇక్కడ ఇల్లు అగస్టిన్ అని పిలుస్తుంది. అయితే చూడండి, అగస్టిన్ నేను పలానా ఆమె నాకు పిలుస్తుంది. అగస్టిన్ వెనక్కి తిరిగి, నీవు ఆమె వైద్య కావచ్చు, నేను మాత్రం అతనిని కాను. అలా చెప్పే జీవితం మనకు ఉండాలి. ఈరోజు ఈ నూతన సంవత్సరం వేడుకల్లో మనము అంత ఘనముగా మనం చేసుకుంటున్నాము అంటే అలాంటి నూతన జీవితం మనకి కావాలి.
నీవు అమ్మవైతే కావచ్చు, నేను మాత్రం అతనిని కాను. అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా మనమందరం కూడా ఏం చేయాలి? మన పాత జీవితానికి మనం ఏం చేయాలి? స్వస్తి చెప్పేవారిగా ఉండాలి ప్రియులారా. మన పాత జీవితానికి ఇలాంటి అలవాట్లు ఎవరన్నా ఉంటే ఈ జీవితానికి స్వస్తి చెప్పేవారిగా మనము ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు ప్రియులారా. మనము ఈ యొక్క ఈరోజు ఎంతో హ్యాపీగా మనం గడుపుతాం. మరి మనలో మార్పు కొరకు మనం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు, ఎంతమంది మారుతారు అని ప్రభు చూస్తున్నాడు. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తా. చూడండి, యేసుప్రభు వారు ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉంటే ఆయన ఎవరో చూడాలని ఏ చెట్టు ఎక్కారు? జక్కయ్య పుట్టివాడైనందున అతను ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు కదా. లోకాసు వార్త 19వ అధ్యాయం. అప్పుడు మేడి చెట్టు ఎక్కాడు. ఆయన ఎక్కడి నుండో వస్తున్న ఆయనకి ఇక్కడ ఈ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, దిగు త్వరగా అంటున్నాడు. ఈయన సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. అయితే నేను ఇక్కడ చెట్టు ఎక్కినట్టు ఈయనకెలా తెలిసింది? ఆయన ఆలోచనలు. నేను చెట్టు ఎక్కినట్టు ఆయనకెలా తెలిసింది? ఎక్కడో ఉన్నాడు కదా, నేను జక్కయ్యనని ఇలా తెలిసింది అని ఈయన యొక్క ఆలోచనలు. మనమందరం ఆయనకి తెలుసు, మనమందరం ఆయన యొక్క బిడ్డలం ప్రియులారా. ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఎవరు వారి యొక్క పాపాన్ని బట్టి మరణించడం దేవునికి ఇష్టమో లేదు. వారు మారుమనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే దేవదూతలకు గొర్రెల కాపర్లకు క్రీస్తు పుట్టి ఉన్నాడు అని చెప్పగానే ఏం చేశారు? గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు క్రీస్తు అయిన యేసయ్యను దర్శించారు. మొట్టమొదట కనిపించింది ఎవరికి? గొర్రెల కాపర్లకే కదా దేవదూతలు వర్తమానం తీసుకొచ్చింది. వారు చెప్పగానే మనం ఎవరన్నా ప్రేయర్కి రమ్మనంటే మనం ఏం చేస్తాం? కాస్త డిలే చేస్తాం, వెంటనే మనము వెళ్ళేవారిగా ఉండం కదా. కానీ ఇక్కడ వెంటనే వాళ్ళ మందలు ఏమైపోతాయని వాళ్ళు అనుకోలేదు, కానీ వారు వెంటనే వెళ్ళారు. వెంటనే వారు వెళ్ళి ప్రభువుని దర్శించి వస్తూ వాళ్ళు దర్శించి పూజించి వస్తూ విన్నవి కన్నవి అందరికీ చెప్పుకుంటూ వారు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. విన్నవి కన్నవి అందరికీ అన్ని విషయాలు ప్రభువుని గురించి అందరికీ తెలియజేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం కదా. అది త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని వాళ్ళు చూశారు. మరి గత సంవత్సరంలో మనం సరిచేసుకోవాల్సిన విషయాలను గురించి ప్రభు మనతో మాట్లాడేంటి? మీరు వాయిదా వేస్తున్నారు. ఏ విషయాల్లో? కొన్ని విషయాలు మనం ఏం చేస్తాం? వాయిదా వేస్తాం. గత సంవత్సరంలో జరిగిన విషయాల గురించి కొన్ని విషయాల్లో మీరు వాయిదా
వేస్తున్నారు. అంటే చూడండి, మన బాప్తిస్మం విషయాలను వాయిదా వేస్తాం, మారుమనసు పొందడంలో వాయిదా వేస్తాం, చర్చికి వెళ్ళే విషయంలో వాయిదా వేస్తాం. ఇలా మనలో ఉన్న బలహీనతలు తొలగించుకోవడంలో వాయిదా వేస్తాం. ఈ వాయిదాలు అనేవి వద్దు అంటున్నాడు దేవుడు. ఈ వాయిదాలు అనేవి వద్దు. వీటి వల్ల, ఈ యొక్క వాయిదాలు వేయటం వల్ల మీరు పోగొట్టుకునేది ఏంటి తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటారు. ఆ విధంగా మీరు పోగొట్టుకునే వారిగా ఉండవద్దు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండండి. చూడండి, మనలోనే కోపాలు, ద్వేషాలు, రకరకాలు ఇవన్నీ సహజం, మనుషుల్లో వస్తూ ఉంటాయి. కానీ అవి తొలగించుకొని మనం సమాధాన పడేవారిగా ఉండాలి. సమాధానం అనేది మనలో ఉందా? సమాధానము అనేది ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ విధముగా మనము ఈ విషయాల్లో మనం వాయిదా వేయకుండా, మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయేమో అవన్నీ తొలగించుకొని ఆ ప్రభు చెంతకి వెళ్ళేవారిగా ఉందాం. ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకునేవారిగా ఉందాం. మన పాపములు ఆయన చెంత ఒప్పుకొని మన ఆయన రక్తంలో మన పాపములు కడుక్కునేవారిగా ఉందాం. అప్పుడు దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానంటున్నాడు. మరి చాలామంది ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు, మరమనసు పొందుతారు. ఇది ఎంతకాలం? కొంతకాలం, ఒక 2 నెలలు 3 నెలలు నెమ్మదిగా కాస్త వీటిని ఇంతకుముందు ఉన్న పద్ధతులు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కంట్రోల్ చేసుకునేవారిగా మరి ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ యథావిధి తథాప్రథ అన్నట్టు అయిపోతుంది. అలాంటి జీవితం కాదు. మనము ఎందులో అడుగు పెట్టామో అంటే అది అంతము వరకు కొనసాగించే వారిగా ఉండాలి. అంతము వరకు కొనసాగించే వారిగా ఉండాలి. ఏదైనా మనం ప్రారంభించామంటే మనం అంతము వరకు మనము కొనసాగించే వారిగా ఉండాలి. ఇలా ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ను తొలగించుకున్నామంటే ఆ యొక్క కనీసం సంవత్సరానికి ఒకటన్నా, ఇలా ఉన్నది సంవత్సరానికి ఒకటైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ అయినా తొలగించుకొని మరి దానిని అది ఇంకెప్పుడు నీ అంతము వరకు అది నీలోకి రాకుండా చూసుకునేవారిగా ఉండాలి. అలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనము మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి మనం మంచిగా మారు మనసు పొంది మనము జీవించే వారిగా ఉందాం. ఆ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రము దేవా కృప తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాన్న మీకు వందనము తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి విన్న బిడ్డలు నాయన ప్రభా వాక్యం గ్రహించి అర్థం చేసుకున్న తండ్రి, ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసేనమ్రత మరి వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకరణం సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నరుపు ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.